అన్ని సందర్భాల్లోనూ అంటే రామారావు గారు బాలకృష్ణ కలిసి అన్నదమ్ముల అనుబంధం అనే సినిమా చేశారు మొదటిసారి. అది హిట్ అయింది. కానీ తర్వాత బాలకృష్ణను రైజ్ చేయటం కోసం ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం రౌడీ రాముడు కొంటకృష్ణుడు, అది ఫెయిల్ అయింది. అనురాగ దేవతతో మళ్ళీ ఒక విజయం అందుకున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు చిరంజీవి గారికి కూడా ఆ కోరిక ఉంది, కొడుకుతో చేయాలి అనేటువంటి కోరిక ఉంది. అది ఆచార్యతో నెరవేరుతుంది అనుకున్నారు, అది వర్కౌట్ కాల. ఇప్పుడు హరీష్ శంకర్ తమ్ముడు ఇద్దరితోనూ చేయాలి. పవన్ కళ్యాణ్ చిరంజీవితో కూడా ఒక ప్రయత్నం జరిగింది ఒక టైంలో. వాళ్ళిద్దరినీ పెట్టి సినిమా తీయాలని 2-3 ప్రొడ్యూసర్లు కలలు అన్నారు. వాళ్ళల్లో త్రివిక్రమరావు గారు కూడా ఉన్నారు. త్రివిక్రమరావు గారు ఆయన చిరంజీవితోనూ హిట్లు తీశాడు. అలాగే పవన్ కళ్యాణ్తో పూరి జగన్నాథ్ని పరిచయం చేస్తూ బద్రీ సినిమా ఆయనదే. ఆయన అనుకున్నట్టు వీళ్ళిద్దరిని పెట్టి ఒక సినిమా చేస్తే అలా ఉంటుంది అని. కోదండరామిరెడ్డి ఆయన దృష్టిలో ఉన్నాడు అప్పటికి. అయితే అది చర్చల వరకే పరిమితమైంది. అంటే బద్రీ హిందీ సినిమా అది చేసే టైంలో ఆయన అన్నాడు ఆ మాట, వీళ్ళిద్దరిని అన్నదమ్ములిద్దరినీ పెట్టి ఒక సినిమా చేస్తే అలా ఉంటుంది అని ఒక ఆలోచన ఉంది అని. అది ఆలోచన వరకే పరిమితమైంది, ముందుకు వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపించిన సందర్భం కూడా రాలేదు. కానీ చిరంజీవి గారి సినిమాలకి ఫైట్ కొరియోగ్రఫీ చేశాడు 2-3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్. అంతవరకే అన్నయ్య అనే సినిమాలో ఆయన ఆ ఫైట్ కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అంతవరకే పరిమితం అయ్యాడు. అయితే వాళ్ళిద్దరిని కలిపి తరమే చూడాలనే కోరిక అభిమానుల్లో ఉంది. ఏమన్నా మెటీరియలైజ్ అవకాశం ఉందా సార్ ఈ ఏడాది? అంటే ఇక్కడ ఒక వెసులుబాటు ఉంది. అంటే చిరంజీవి, రామ్ చరణ్ వీళ్ళిద్దరూ సినిమాల్లో ఉన్నారు ఆల్రెడీ. హరీష్ శంకర్కి ఒక సినిమా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ఉంటుందా ఉండదా ఆ ప్రాజెక్టు, దాని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. ఆయనకి కొంత చిరాకు ఉంది. ఇది ఇన్ టైంలో పట్టాలు ఎక్కలేదు, లేకపోతే ఈ పాటికి ఎప్పుడూ అయిపోవాల్సిన సినిమా అనేది ఆయన వెర్షన్. ఏదేమైనా ఇప్పుడు 6 నెలల వరకు సినిమాలు చేసే మూడ్లో లేను అని ఆయన స్పష్టంగా చెప్పేశాడు. ఆయన ప్రయారిటీ లిస్టులో కూడా ఇది 3వ నెంబర్లో ఉంది ఈ సినిమా, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేటువంటిది. అయితే ఇప్పుడు ముగ్గురిని కలిపి తీయటం వలన ఏంటంటే పవన్ కళ్యాణ్ పాత్ర కొంత తక్కువ ఉంటుంది, తనని తొందరగా కంప్లీట్ చేసి పంపించి మిగిలిన సినిమా వీళ్ళిద్దరి మీద కొంచెం నింపాదిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒకవేళ ఈ ముగ్గురిని కలిపి సినిమా చేయాలి అనే ఐడియా హరీష్ శంకర్కి వచ్చిందేమో అనేది ఒక అనుమానం. అంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఆయన్ని జస్ట్ అలా కలిపి ఏదో ఒక వారం 10 రోజులు షూట్ చేసి తను వదిలేసి మిగిలిన సినిమా అంతా వీళ్ళతో నడపచ్చు అనేది ఒక బ్రాడ్ ఐడియా అయి ఉండొచ్చు. దాని నుంచి ఈ మల్టీ స్టారర్ ఆలోచన పుట్టుండొచ్చు. రైట్. ఇమేజ్ పరమైనటువంటి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. క్యారెక్టర్లు వాళ్ళ ఇమేజ్కి ఇబ్బంది లేకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ, అభిమానులు గాయపడకుండా చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మెగా అభిమానులు కాబట్టి చిరంజీవి క్యారెక్టర్ పెంచి అక్కడ తూకం వేసుకుంటూ తీయాలండి సినిమా. ఇంకా తూకమే. కానీ ఒకప్పుడు మల్టీ స్టారర్లు అలా ఉండేవి కావు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. రామారావు, నాగేశ్వరరావు ఇద్దరు వాళ్ళు 14 సినిమాలు కలిసి పనిచేశారు. అది ఆ నెంబర్ని బ్రేక్ చేయటం అనేది ఇక అయ్యే పని కాదు, అది ఒక చరిత్ర. అంటే వాళ్ళిద్దరికి ఇమేజ్ వచ్చేసిన తర్వాత కూడా, మొదట్లో ఏవో 2-3 సినిమాలు కలిసి చేశారు, తర్వాత ఇమేజ్ వచ్చిన తర్వాత ఇబ్బంది అవుతుంది అనిపించినప్పటికీ చేశారు. కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చాలా ఓపెన్గా అక్కినేని నాగేశ్వరరావు గారి సతీమణి అన్నపూర్ణమ్మ గారు, మీరు దయచేసి ఆయనతో సాంఘిక సినిమాలు చేస్తే చేయండి కానీ పౌరాణికాలు చేయొద్దు అని చెప్పిన తర్వాత నాగేశ్వరరావు డ్రాప్ అయిపోయాడు. దానవేరు సూరకర్ణ ఆఫర్ వచ్చింది ఆయన ముందుకి, క్యారెక్టర్ మీ ఇష్టం, మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏ క్యారెక్టర్ అయినా నాకు అభ్యంతరం లేదు, మీరు కృష్ణుడు వేస్తారా లేకపోతే కర్ణుడు వేస్తారన్నా నాకు అభ్యంతరం లేదని చెప్పి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు రామారావు గారు. నేను ఏ వేషము వెయ్యను, నన్ను వదిలిపెట్టేయండి, కృష్ణుడిగా మీరు ఉండగా నేను కృష్ణుడు వేయటం బాగోదు, మిగిలిన క్యారెక్టర్లు దుర్యోధనుడు నేను వేస్తే ఎవరు నమ్మరు, కర్ణుడు కూడా నేను బాగోను, నన్ను వదిలిపెట్టేయండి ప్రాజెక్ట్ నుంచి అని అడిగాడు ఆయన. అర్జునుడు అయినా కాంబాటింగ్ స్పిరిట్ ఉండాలి, ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్
వెర్షన్ ఉంది, కృష్ణార్జున యుద్ధంలో ఈయన తేలిపోయాడు అనేది విమర్శ. అది ఎవరో విమర్శించడం కాదు, సాక్షాత్తు ఆయన వైఫే, ఆయన భార్యే ఆ విమర్శ